గురు మేరకు అదే. ఆ మాత్రలు మీరు మరవకుండా ఉంటే అదే గురు సేవ. ప్రత్యక్షంగా గురు సేవ చేయగలరు. నువ్వు నడిచినా తిన్నా ఏమి చేసిన ప్రతి కర్మకి నేను తగిలించుకున్నావా నీకు అంటుకుంటుంది, నేను అనుకుంటున్నావా నీకు అంటుతుంది, నేను కాదు అనుకుంటే నీకేది అంటుంది. ఈ నిజాన్ని మీరు తెలుసుకుని నిజబోధ తెలుసుకోవాలి. నిజ గురువు సేవ చేయాలి. నిజ గురువు ఎక్కడున్నారు? అంతటా అశరీర రూపంలో ఉన్నాడు. గురుడు నరుడు కాడు, గురుడు నరుడు కాదు. గురువు కేవలము ఆ స్వస్వరూపముగా నిజ స్థితిలో ఉన్నటువంటి ఆ గురుమాత మనకి గురువు అనేవాడు మనకి ఉద్ధరించడానికి, మన జనన మరణ ప్రవాహం నుండి దాటించడానికి, మరలా పుట్టకుండా ఈ ముముక్షత్వం పొందడానికి గాను గురువు మనకు ప్రత్యక్ష దైవం కానీ గురువు గీతలు చెప్తున్నాయి. ఎన్ని చదివిన గురు గీతలు నువ్వే చేశావు. 4 వేదాలు నీవే, అన్ని 3 దేవతలు నీవే. అంతా నీలోనే ఉన్నది 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 ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది లేనిది లేనిది. ఈ భాగం తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతారు. గురు కృప ఉంటుంది. గురు తాలూకా మీకు కృప ఉంటుంది కనుక ఈ నిజాన్ని ఎరిగి మీరందరూ కూడా భక్తిభావంతో ఉండి ఇలాంటి పూజలకి వస్తుంది. నిజస్థితిని ఎప్పుడు కూడా మరణం చేసి గురుముఖంగా మీరు అందరూ కూడా విచారించి అందరూ కూడాను ఆ గురు ప్రభావం తాలూకా ప్రభావంతో అందరూ కూడా మీరు ఆశించిన ఫలితం పొందాలని కోరుకుంటూ ఆ గురు ప్రార్థన ప్రార్థిస్తూ మనం ఇక్కడితో నేను సెలవు తీసుకుంటాను. జై గురుదేవ.